ఆంధ్రప్రదేశ్‌కి ఎవరన్నా సరుకు సప్లై చేయాలంటే వనకాల. ఏదన్నా కాంట్రాక్ట్ చేయాలంటే వనకాల. లేదా మనకి బాగా నచ్చినోడయ్యుండి, మనకిక్కడ రాజకీయ పలుకుబడుండి, అది కూడా ఎలక్షన్‌కి ఒక ఏడాది ముందులోపే బిల్లులు గనక వసూలు చేసుకోగలిగినటువంటి సత్తా ఉండి, దానికి అనుగుణంగా కమిషన్‌లు ఇచ్చుకోగలిగితేనే పని జరుగుతది. లేకపోతే సొంత పార్టీ వాడైనా మునిగిపోతాడు. 2019లో జగన్ వచ్చే ముందున చిట్ట చివరిలో దాదాపు 1,50,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టిపోయారో అప్పట్లో ఏదైతే నీరు చెట్టు దగ్గర నుంచి, ఉపాధి హామీ పథకం దగ్గర నుంచి, రోడ్లకి సంబంధించిన దగ్గర నుంచి, అమరావతికి సంబంధించి అవన్నీ ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? ఇవ్వలేదు. దాని పరిస్థితి ఎన్ని రోజులు నరకం అనుభవించారు? ఎప్పటికైనా పూర్తవుతున్నాయి అంటే అట్లాగే ఉన్నటువంటి ఉన్నాయి. కొన్ని మాత్రం అలా పలుకుబడి ఉన్నాళ్ళే అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఆ రోజున ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బిల్లులు నెలల తరబడి ఉద్యమిస్తే అందులో పావు వంతో అరవంతో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ కొత్తది సేమ్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ చూడండి, జగన్ హయాంలో బిల్లులు మాకు లేదంటారు, మళ్ళీ వీళ్ళ హయాంలో బిల్లు ఉంటుంది. అట్లాగే స్కూళ్ళల్లో మెటీరియల్ ఇవన్నీ జగన్ హయాంలో స్కూళ్ళల్లో మంచినీళ్ళ ఏర్పాట్లు చేసినటువంటి, లేకపోతే మరుగుదొడ్లు ఏర్పాటు చేసిన వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బిల్లులు అట్లాగే పెండింగ్లో ఉన్నాయి. ఈవెన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఉచిత ఇళ్లకు సంబంధించిన బిల్లులు, ఏ బిల్లులు నడవు, పూర్తి కావు. ఆంధ్రప్రదేశ్ అంటే ఎట్లా ఉంది అంటే, నాడు జగన్ ప్రభుత్వమైనా నేడు బాబు ప్రభుత్వమైనా మనవాళ్ళు, అది కూడా మనవాళ్లలో మరీ మనవాళ్ళు అన్నటువంటి వాళ్ళ వరకే బిల్లులు, మిగతాదంతా బిల్లులు పెండింగ్లో ఉంటాయి. అప్పుడేమో జగన్ని తిడతారు, ఇప్పుడేమో బాబుని వీళ్ళు చివరిలో ఏమైనా తిడతారేమో తెలియదు. పెండింగుల మీద పెండింగులతో నరకం అనుభవించడం కాంట్రాక్టర్ల వంతు అవుతోంది.